చెప్పండి, ఎలక్షన్స్ కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారమ్మా. ఎందుకని? మాకు అన్నీ చేస్తున్నారు జగన్ గారు. ఓకే, జగన్ గారి వల్ల అసలు ఎలాంటి పని జరిగింది? జగన్ గారి వల్ల ఎలాంటి పని? మాకు పింఛన్ వస్తుంది, పిల్లలకు వస్తున్నాయి డబ్బులు, అన్నీ ఉన్నాయి. పింఛన్స్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి. నాకు ఇలేదమ్మా, చంద్రబాబు వారి దయ వల్ల ఏమీ లేవు. ఓకే, ఒక బ్యాంకు కాగితం కూడా తీసుకోలే నేను. బ్యాంకుకి అందరూ పుస్తకాలు ఇచ్చారు కదా, ఆ బుక్ కూడా తీసుకోవాలా. ఉండదునా వెళ్తున్నా రా మాట్లాడినా కూడా. అది మరి ఇప్పుడు మీకు ఎలాంటి మంచి జరిగింది? మాకు బాగా అన్ని మంచి పింఛన్ వస్తుంది, మాకు డబ్బులు వస్తున్నాయి, 18,000 వస్తున్నాయి, మా పిల్లలకి వస్తున్నాయి, అమ్మ ఒడి, మా కూతురు పిల్లలకి అన్ని బాగున్నాయి. అంటే ఉపయోగం లేదు అమ్మ, ఉపయోగం లేదండి. ఏముంది, పింఛన్ వస్తుంది, డ్వాక్రా తీసుకున్నాం, దాన్ని కట్టుకుంటున్నాము. ఇంట్లో సమయానికి రైస్ లేవనుకో తెచ్చుకుంటున్నాము, ఇంట్లో సరుకులు తెచ్చుకుంటున్నాము. మరి వ్యాపారం చేసుకుంటాను నేను, సరుకులు అయిపోతే గబగబా. నేను వ్యాపారమేనమ్మా, ఇది కొబ్బరికాయలు, దేవుడు సామాన్లు అమ్ముకుంటాము. ప్రభుత్వం బాగానే ఉంది. బాగుంది, జగన్ గారు వచ్చాకే బాగుంది మాకు. పెన్షన్ ఎంత వస్తుంది? 3,000. 3,000 పెన్షన్ వస్తుంది. 3,000లో ఎంత పోతుంది మా కటింగ్? అంటే వాలంటీర్స్ వాలంటీర్లకి ఏం తీసుకోరు, మేము ఇచ్చినా కూడా వద్దంటది అమ్మాయి. మాకు పనులు చేస్తున్నారా వాళ్ళు? బాగా చేసిద్ది మాకు అమ్మాయి. యూజ్ ఉందా అని? పర్వాలేదు, ఇంటికి వచ్చి అన్ని చెప్పెళ్ళిద్ది మాకు. ఏ లేకపోయినా ఏం తీసుకోదు. మరి ఈయన ప్రవేశపెట్టిన పథకాలు చెప్పినవి అన్ని చేశారా జగన్ గారు? ఇంత తెలియదు కానీ మాకు మాత్రం మంచి జరుగుతుందమ్మా. మరి సార్ మళ్ళీ గెలిపిస్తారా జగన్? తప్పకుండా గెలిపిస్తారంట. మా ఫ్యామిలీ మొత్తం జగన్ గారికే ఓటు. ఓకే, మా ఫోన్ లో కూడా జగన్ గారి ఫోటోలే పెట్టుకున్నాం. ఓకే, మా ఇంటి ముందు వాకిట్లో కూడా జగన్ గారి ఫోటోసే. అబ్బాయి చూసారు కదా ఇప్పుడు, ఫోటో చూస్తే ఇంక మీరు మాకు క్వశ్చన్స్ అయిన అవసరం లేదు అసలు. కానీ మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంతే. అది